సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసిన చూస్తూ ఊరుకుండేటటువంటి పరిస్థితి అధ్యక్ష. తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మంత్రివర్యులు చెప్పింది 1,45,711 ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,48,711 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష. శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు. ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామని దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి. అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 451 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫర్మ్స్ని అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి 434 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పనిచేసి వర్క్ డన్ చేసినట్టు 409 కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే 409 కోట్ల రూపాయలు పని అయిపోయింది, బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష. దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు 28,096 రూపాయలు అధ్యక్ష. 28,096 రూపాయలు అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి ఇచ్చిన డబ్బు అయితే 21,961 రూపాయలు అయింది అధ్యక్ష. ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం, ఈయన పెట్టిన ఖర్చుతోటి 409 కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష ఏదైతే పేదలకి 1,80,000 రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది 22,000 అన్యాయం అధ్యక్ష. పేదలకి పెత్తందారులకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 409 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వలెంట్ టు పేదలకి 1,80,000 రూపాయలు ఇల్లు ఏదైతే నిర్మాణం చేశారో అది 22,743 ఇళ్ల ఖరీదుతోటి సమానం అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా? 409 కోట్ల రూపాయలు. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు అంటే 22,743 ఇళ్లతోటి సమానం అధ్యక్ష. ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ దోపిడీ. ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ, రెండోది ఈయనకి కావలసిన విధంగా మలుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రణ కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష. నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ హార్టికల్చర్ కానీ హర్బారికల్చర్ కానీ అదేమి లెక్క వేయకుండా చూస్తే అధ్యక్ష 24,598 రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈజ్ 24,598 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. వేరేస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచి ఏదైతే 5,61,000 ఇళ్లకి శాంక్షన్ ఇచ్చిందో ప్రధానమంత్రి గారు
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,12,000 హౌసెస్కి కనుక అప్రాక్సిమేట్గా అధ్యక్ష దాని రేటు కేవలం 1,800 రూపాయలు అధ్యక్ష. యావరేజ్ రేట్ చూస్తే 1,800 రూపాయలు పెర్ ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,800 రూపాయలు కన్స్ట్రక్షన్, బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ 24,590 రూపాయలు, 98 రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ కన్స్ట్రక్షన్ ఒకటే నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎంత వ్యత్యాసమో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి అట్లాగే అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా వాళ్ళకి వాటర్ సప్లైకి 14 కోట్లు, ల్యాండ్స్కేపింగ్కి 14,95,00,000 అధ్యక్ష. ఫర్నిచర్కి అధ్యక్ష మరి ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంటుందో నేనైతే చూడలేదు అధ్యక్ష. దురదృష్టం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాలు బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. 22 కోట్ల రూపాయలు ఫర్నిచర్. ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఫైనల్గా ముందు మనందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అప్పుడు ఉన్న అధికారులు అవనివ్వండి, అప్పుడు ఉన్న మంత్రులు అవనివ్వండి, ఇంకెవరైనా అధ్యక్ష. వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే అధ్యక్ష ఎలక్షన్స్ ముందు అరే ఇంకా టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282 2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ ఏంటంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు, ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష క్యాపిటల్ని మార్చేస్తామని. అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదని ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఏం చేస్తాం అధ్యక్ష ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023 ఇచ్చి ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తమ దృష్టికి అది రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష, దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి. షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష. దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష. అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో 500-1000 రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం. మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష. బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి